ధురంధర్ మూవీ గురించి రివ్యూస్ చాలా బ్యాక్లాష్ వచ్చింది. అండ్ దాట్ ఈస్ అ మూవీ దట్స్ అమేజింగ్లీ మేడ్. అసలు ఒక వన్ ఆఫ్ ద రా ఇంటెన్స్ రా మూవీస్ నేను చూసింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే లాస్ట్ 10 yearsలో వచ్చిన బెస్ట్ బాలీవుడ్ మూవీ మై పర్సనల్ వన్ ఆఫ్ ద ఒపీనియన్. బెస్ట్. ఎందుకంటే 3.5 hours మూవీ అది, బట్ ఐ నెవర్ గాట్ బోర్డ్ ఎనీ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. ఆ మూవీ అట్లా పేస్లో వెళ్ళిపోతుంది. దాని తగ్గట్టు సౌండ్ ట్రాక్ అమేజింగ్. నేను అయితే 2 days నుంచి అదే ఆల్బమ్ వింటనే ఉన్నా, ఆ సౌండ్ ట్రాక్ అంతా. ఎందుకంటే నేను కొంచెం బీజిఎం సౌండ్ ట్రాక్ చాలా ఎఫిలియేటెడ్ ఉంటా. సో అదే నేనైతే ఇప్పుడు రివ్యూ చూసి నేను పోను. ఎందుకంటే నా పర్సనల్ లేదు, మా తమ్ముడు నేను ఇద్దరం చూస్తుంటాం. ఆడు బాగున్నాడంటే వెళ్ళిపోతా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. ఇక నీలాంటి వాళ్ళు రివ్యూ చూస్తారు, మీరు బాగుంటారంటే వెళ్ళిపోతా. నేను నువ్వు రివీల్ చేయవు స్టోరీ, సో అందుకనే ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చేస్తావు. సో అది చూసుకొని వెళ్ళిపోతాం అనమాట. నేను ధురంధర్ థర్స్డే చూశాను. ఇక్కడ వచ్చాక మా కజిన్స్తో థర్స్డే చూశాను. ఐ లవ్డ్ ఇట్. మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్తో వెళ్ళాను. బ్యాక్ టు బ్యాక్ అండ్ సెకండ్ టైం కూడా నాకు అసలు బోర్ కొట్టలేదు. అంటే ఫర్ మీ నా పర్సనల్లీ ఏంటంటే నేను ఒక మూవీ చూసినాను అనుకోండి, ఐ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. లైక్ ఐఎమ్ దేర్, లైక్ ఒక అది మూవీ అలా ఫీల్ అయిపోవాలి. ఇది హెడ్సెట్ పెట్టుకున్నట్టు, విఆర్ హెడ్సెట్ పెట్టుకున్నట్టు ఐ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్. సో ఫర్ మీ వాచింగ్ ఈవెన్ అ సెకండ్ టైం నాకు అసలు ఏమీ తెలియలేదు. అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్. దేర్ వర్ సో మెనీ అదర్ న్యూ డీటెయిల్స్ దట్ ఐ కుడ్ అబ్జర్వ్. డివైడ్ చేశాడు కదా, సో ఇట్ వాస్ లైక్ రీడింగ్ ఎ బుక్. అండ్ యాక్చువల్ నాకు ఏమనిపించింది తెలుసా, ఇది ఓటీటీ సిరీస్ లాగా ఒక చాప్టర్ ఒక ఎపిసోడ్ లాగా. అది హుక్ లాగా ఉండే, ప్రతి ఎండింగ్ కూడా హుక్ లాగా ఉండే. టక్ 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 అది మంచి ఫార్మాట్లో వెళ్ళారు. ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. కొంచెం క్వెంటిన్ టెరెంటినో ఇదంతా, క్వెంటిన్ టెరెంటినో చాప్టర్ స్టైల్ లాగా ఆ స్టైల్లో ఉంది. ఆ రా సీన్స్ కూడా కొంచెం టెరెంటినో హెవీలీ ఇన్స్పైర్డ్. అండ్ ఆల్సో అది యాక్షన్ సీక్వెన్స్ కూడా మరీ ఇన్ ద ఫేస్ లేవు. ఇట్ వాస్ గుడ్, స్టైలిష్. ఇట్లా అంటే ఇట్ కెన్ బి డన్, ఇట్ అవుతుండొచ్చు అని. అండ్ ఫ్లాషీ లేదు మూవీ అంతా, మంచి కలర్ గ్రేడింగ్ వాడారు సినిమా అంతా. అండ్ సూపర్ అసలు. నేను అసలు 0 expectations అయినాను. టోటలీ ఎంజాయ్డ్ దట్ మూవీ. టోటలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ సెకండ్ పార్ట్.